నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిసిఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చలో రాజ్భవన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీ అదానితో కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారన్న సేవాదల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బిద్దల జితేందర్. నగరంలో ధర్నా నిర్వహించి ట్రాఫిక్ జామ్ కు కారణమైన కాంగ్రెస్ నేతలపై కేసు పెట్టాలన్న మాజీ మంత్రి హరీష్ రావు. మెదక్ మెడికల్ కళాశాలలో క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ దేవరుప్పల మండలంలో అంబేద్కర్ విగ్రహాన్ని వినతిపత్రం అందించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి. రైట్ డీటెయిల్ చూస్తే, ప్రధాని మోదీ బీజేపీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 75 ఏళ్లుగా దేశ ప్రతిష్టను కాంగ్రెస్ పార్టీ పెంపొందించిందని, మోదీ అదాని కలిసి దేశ పరువు తీసేశారని విమర్శించారు. అదాని అవినీతిని మోదీ ఎందుకు ప్రశ్నించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అదానిపై వచ్చిన ఆరోపణలు, మణిపూర్ అల్లర్ల అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా రాజ్ భవన్ సమీపంలో సీఎం బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వేలాది మంది ఈరోజు ఏఐసిసి పిలుపు మేరకు రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాజ్ భవన్ కూతవేటు దూరంలో హైదరాబాద్ పోలీసులు మనల్ని అడ్డుకోవడంతో ఈ రోజు ఈ రోడ్డు మీదనే మన నిరసన కార్యక్రమం. ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సహచరులు ప్రభుత్వమే ధర్నాలో కూర్చోవడం ఏంటి అని కొంతమందికి ఈరోజు మేము తెలుపుతున్న నిరసన నచ్చకపోవచ్చు, కొంతమందికి కడుపులో కొంచెం నొప్పిలు ఇవ్వచ్చు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం నుండి రాజ్ భవన్ వరకు సేవాదళ కార్యకర్తలు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దల జితేందర్ ఆధ్వర్యంలో అదాని మూడి చేసిన అరాచకాలపై నిరసన ర్యాలీ చేపట్టారు. మిద్దల జితేందర్ మాట్లాడుతూ దేశాన్ని అదానితో కలిసి ప్రధాని నాశనం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సేవాదళ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. కాబట్టి రాష్ట్ర దేశ సంపదను అదాని అంబానీకి కట్టబెడుతున్నటువంటి నరేంద్ర మోడీ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని మరి ఇక్కడి నుంచి మణిపూరు మరి అదేవిధంగా అదాని విషయంలో రైతుల సాగుకు కారణమైంది. మరి ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పాలు దాపిన పల్లె తల్లిని అదాని అంబానీ కప్పజెప్పిరే. మణిపూర్లో మన దేశంలో ఉన్నటువంటి మణిపూర్ రాష్ట్రానికి పోవడానికి ఆయనకు సమయం దొరకలేదు. సంపదనంతా ఉపజెప్పి మరి దేశాన్ని నరేంద్ర మోడీ బంగారు విమానయానం, సముద్ర మార్గం, కమ్యూనికేషన్, కంప్యూటర్లు, రాహుల్ గాంధీ బీఆర్ఎస్ నేతలపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ లేనిపోని కేసులు పెడుతున్నారని, కానీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు నగరంలో ధర్నా పేరుతో ట్రాఫిక్ జామ్ కు కారణమయ్యారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. చట్టం అందరికీ సమానమైనది నిజమైతే చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టం కాకపోతే ఈ రోజు సీఎం తో పాటు ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలందరిపైన కేసు నమోదు చేయాలని సవాల్ చేశారు. సీఎంఏ ట్రాఫిక్ జామ్ చేసిండు, ఒక ముఖ్యమంత్రి ఈ రోజు ట్రాఫిక్ జామ్ చేసిండు. ఇలా పోలీసులు సివి ఆనంద్ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ చట్టానికి లోబడి, రాజ్యాంగానికి లోబడి ముఖ్యమంత్రి గారి మీద ఆ ధర్నాలో పాల్గొన్న అందరి మీద కేసులు పెట్టాలి కదా. మా మీద చీటికి మాటికి లేని అక్రమ కేసులు వెతికి పెడుతున్నావు కదా సివి ఆనంద్. నీకు ధైర్యం ఉంటే చట్టం అందరికీ సమానమైతే, చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టం కాకపోతే ఇవాళ ముఖ్యమంత్రి మీద ధర్నాలో పాల్గొన్న అందరి మీద కూడా ఇవాళ. మెదక్ మెడికల్ కళాశాలలో ఇందిరా మహిళా శక్తి పథకం క్రింద ఏర్పాటైన క్యాంటీన్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పాల్గొని ప్రారంభించారు.
దేవరుప్పుల మండలంలోని కామారెడ్డిగూడెం బస్టాప్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాల వేసి నివాళులర్పించి వినతి పత్రాన్ని సమర్పించారు. దేవరుప్పుల బీఆర్ఎస్ మండల నాయకులు పల్లా సుందర్ రామరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తిగల దయాకర్, మండల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం పూర్తిగా విఫలమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే కూడా స్పందించిన స్థితిలో మంత్రులున్నారని, అధికారులు కూడా అదే రీతిన ఉన్నారని విమర్శించారు. హైదరాబాద్ సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ నేతలు చాడా వెంకటరెడ్డి, పశ్య పద్మ, బాల నరసింహతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అదే పద్ధతిలో ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వాలంటే అది లేకుండా ఎనప కచ్చడా తీసేయట్లే కాదు, ప్రజలు కలిసే విధంగా ప్రతి మంత్రి ప్రజలను కలిసే విధంగా, తర్వాత అయినా ఎమ్మెల్యేలు కాదు అందరు కాదు, మిగిలిన వాళ్ళకి మీ ఆఫీస్ నుంచి రెస్పాన్స్ ఇవ్వండి, ఎవరైనా ఫోన్ చేసి ఒక క్లర్క్ పెట్టండి, ఇకపోతే వాళ్ళు ఇష్టం, ఎవరేం చేయలేదు. ఆ విధంగా ఇటువంటి కొన్ని ప్రభుత్వపరంగా వైఫల్యాలు చెప్పారు. ఉన్నదానిలో బెటర్ వాళ్ళకి వీళ్ళకి కంపారిజన్లో వీళ్ళ పాత్ర చాలా బెటర్గా ఉందని చెప్పారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిల క్షేత్రంలో కుటుంబ సమేతంగా పూజలో మంచు మనోజ్, మౌనిక దంపతులు, భూమా విఖ్యాత్ రెడ్డి పాల్గొన్నారు. సంవత్సరమేవావరుంధే మౌంజీ భవతి ఇమాం జగదాగం సంగృహ్ణానీతి ద్వాదశారత్రీన సనా భవతి ద్వాదశమాసాః సంవత్సరః సంవత్సరమేవావరుంధే మౌంజీ భవతి. మంచిర్యాల జిల్లా జన్నారంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రైతులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ నాయకుడు జాన్సన్ నాయక్ కడెం నీరు విడుదల చేయాలని వినతి పత్రాలు ఇవ్వడం తగదని, రైతుల పొలాల్లో ఇంకా వడ్లు వరిగడ్డి అలాగే ఉందని, నీరు విడుదల చేస్తే అవి తడిచిపోయే ప్రమాదం ఉందని, రైతులు సాగునీరు ఇప్పుడు ఇవ్వకండి అని ఎమ్మెల్యేకు చెప్పుకుంటుంటే మీరేమో నీటి విడుదల కావాలని అంటున్నారని విమర్శించారు. కలిసి కడెం ప్రాజెక్ట్ కింద ఉన్న వేసంగానికి నీళ్లు విడుదల చేయాలని వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్నారు. జాన్సన్ నాయకుని ఒక సూటిగా అడుగుతున్నా, నువ్వు అయితే అమెరికాలో ఉన్నావు, నీకైతే వ్యవసాయం తెలియదు, నీకు ఇక్కడ పొలం లేదు, నీకు వడ్లు అంటే తెలియదు, వేసంగి అంటే తెలియదు, ఆ వానాకాలం అంటే తెలియదు. కానీ నీ ఎంబడి ఉన్న జుంగగాల కన్నా తెలిసి ఉండాలి కదా, వర్షాకాలంలో నీళ్ళు ఎప్పుడు వదిలిపెడతారు, ఏసంగికు కాలువ నీళ్ళు ఎప్పుడు వదిలిపెడతారు. రైతులేమో వాటర్ వదిలిపెట్టదని మా ఎమ్మెల్యే గారికి వచ్చి వేడుకుంటారు, ఇంకా 15 రోజుల తర్వాత నీళ్ళు వదిలిపెట్టాలని. అది జనవరి నుంచి షెడ్యూల్ ప్రకారంగా అధికారులు, వ్యవసాయ శాఖ వాళ్ళు కూడా ఎప్పుడైతే షెడ్యూల్ ఇస్తారో ఆ షెడ్యూల్ ప్రకారమే నీళ్ళు వస్తాయి. ఇలా పరిజ్ఞానం లేకుండా నీళ్ళ కోసం ఉనికి కోసం చేసే ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పు. ఈ ఆయకట్టు రైతులందరికీ వారు ఈ ప్రాంత అభివృద్ధి కోరుకున్నటువంటి ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని మెచ్చుకోవాల్సింది పోయి అప్రదిష్ట పాలు చేయడం విడ్డూరంగా ఉందని ఈ ముఖంగా తెలియజేస్తున్నాం. పాత బస్తీ ఫలక్నుమాలోని ఎస్ఆర్ పెట్రోల్ బంక్ లో గుర్తు తెలియని వ్యక్తి తన కారులో 1500 రూపాయల ఇంధనం వేయించుకున్నాడు. నగదు చెల్లించమని క్యాషియర్ అడగడంతో అతనితో పాటు ఇతర సిబ్బందిని కొట్టి కారుతో ఢీకొట్టి గాయపరిచి పారిపోయాడు. ఫలక్నుమా పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. जितेंद्र है, ये फलकनामा डिपो के सामने पंप एसआर और पेट्रोल डला लिए 1500 का, मार दिए बोल के गाड़ी ले भगा रहे तो उनका कार को लटक के सीधा गए तो मुंह पे मारे मेरे। आप क्या काम करते? पेट्रोल डालते। कैशियर है आप? कैशियर पेट्रोल दोनों भी। और गाड़ी से पूरा ढकल दिए मार के। कौन सी गाड़ी थी? i20 होंडा है। कितने जने थे वो लोग? 4 जने थे। कितने का पेट्रोल डाले? 1500 का पूरा रोड पूरा वहाँ तो यहाँ से वहाँ तो पूरा घसड़ गया, वो स्पीड में भगा रहा था। 900 करा, पुलिस आ रही है, अभी कंप्लेंट कर दो। क्या बोले पुलिस वाले? अभी आ रहे करते 5 मिनट में मिनिमम। यहाँ से
वो कार वालों को ठोकने जा रहे हो, उनको लग के मैं गिर जाता हूँ बोलते। अब मेरे को अगर सर उनको मार लगता तो पूरा सर। దళితులకు అసైన్ సీలింగ్ భూములు ఇచ్చిన ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకే దక్కుతుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యేకి చెన్నగారి లక్ష్మారెడ్డి గుర్తు చేశారు. ఇటీవల యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం ఎస్సీజీఎల్ అధ్యక్షుడిగా ఎన్నికైన క్యారగారి శ్రీధర్ యూత్ కాంగ్రెస్ నాయకులతో కలిసి తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కేఎల్ఆర్ ను కలిసి సన్మానించారు. కాకినాడ సినిమా రోడ్ ను ఆనుకొని ఉన్న ఆనంద భారతి ఆవరణ అపరిశుద్ధంతో అనారోగ్యకరంగా ఉందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. వేదికపై కప్పు పూర్తిగా పాడైందని, ఆవరణ యావత్తు గోతులతో వ్యర్థాలతో నిండి ఉందన్నారు. నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం ప్రత్యేక శ్రద్ధ వహించి ఆనంద భారతి ఆవరణను పూర్తి స్థాయిగా పరిశుభ్రం చేయించాలని, ఫుట్బాల్, వాలీబాల్, షటిల్ కోర్టులు ఏర్పాటు చేయాలని కోరారు. సినిమా రోడ్డును ఆనుకుని ఉన్నటువంటి ఆనంద భారతి ఆవరణ అంతా కూడా అపారశుద్ధ్యమైనటువంటి అవస్థలతోటి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పారిశుద్ధ్య చెత్తలతోటి ఆ ఆవరణ అంతా కూడా చాలా కలుషితంగా ఉంది. ఒక క్రీడా మైదానంగా ఉండాల్సినటువంటి ఏ రకమైనటువంటి ఏర్పాట్లు అక్కడ లేవు. తాగి పడేసినటువంటి మద్యం సీసాలు, మరి అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు, ఎండు కొమ్మలు, కాలంలో తీసినటువంటి చెత్తలు, తరలించాల్సినటువంటి అపారశుద్ధ్య వస్తువులన్నీ కూడా ఈ యొక్క ఆనంద భారతి గ్రౌండ్లోనే మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అట్లాగే ఆనంద భారతి యొక్క మైదానంలో ఉన్నటువంటి ఆ యొక్క డయాస్కు సంబంధించినటువంటి పై కప్పు కూడా పూర్తిగా పాడైపోయింది. మరి కాకినాడ నగరపాలక సంస్థ ప్రతిష్టాత్మకంగా ఆనంద భారతిని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గ్రౌండ్లో ఎక్కడ కూడా పచ్చదనం కనిపించట్లేదు. మరి చక్కగా వేప చెట్లు నాటించేటువంటి కార్యక్రమం చేస్తే సౌకర్యంగా ఉంటుంది. అక్కడ క్రీడా పరికరాలు జిమ్ ఉన్నటువంటి ప్రాంతంలో అపారశుద్ధి చెత్త అంతా కూడా నిండిపోయి ఉంది. కాబట్టి నగరపాలక సంస్థ కార్యాలయం కూడా, అంటే సినిమా రోడ్డు ఆనుకున్నటువంటి కార్యాలయంలో కూడా ఇదే రకమైనటువంటి దుస్థితి ఉంది. ఊళ్ళో ఉన్న చెత్తలన్నీ కూడా తీసుకెళ్ళి, అదేవిధంగా ఫ్లెక్స్ తీసేసి అన్నీ కూడా అక్కడే వేసి అపారశుద్ధ్య వాతావరణంగా తయారు చేసిన వాతావరణం ఉంది. కాబట్టి ప్రజారోగ్య విభాగం వారు తక్షణమే కార్యాలయ ప్రాంగణం కానీ, అదేవిధంగా ఆనంద భారతి గ్రౌండ్ కానీ మరి అక్కడ ఉన్నటువంటి అపారశుద్ధ్యాన్ని పూర్తిగా తొలగించి క్రీడా మైదానం సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడ విద్యుత్ దీపాలు వెలుగులు కల్పించాలి, మొక్కలు నాటించాలి, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం నగరపాలక సంస్థను డిమాండ్ చేస్తోంది. నిజామాబాద్ బాన్సువాడ మండలంలోని కదలాపూర్ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బైక్లపై బిందెలు పెట్టుకుని పక్క గ్రామానికి వెళ్లి నీళ్లు తీసుకుపోతున్నారు. 6 రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని అధికారులు వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదాని రేవంత్ రెడ్డి బాయ్ బాయ్ అంటూ నినాదాలతో మీడియా పాయింట్ కి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు.
పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొలుకూరి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశామని అన్నారు. అమెరికా సంస్థలు నిర్వహించిన ఎంక్వైరీలో అదానీ సంస్థలు 2,000 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చారని తేల్చి అదానీపై అరెస్ట్ వారెంట్ ఇచ్చినప్పటికీ ప్రధాని మోడీ ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. అందరూ ఒకసారి తీసుకోండి, నువ్వు ఫోటోలు తీసుకోవాలి, పైన పైన తీసుకోవాలి. మలేషియా కౌలాలంపూర్ మలేషియన్ తెలుగువారు మహిత అసోసియేషన్ ఆధ్వర్యంలో దశాబ్ది వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ నివాసి అయిన ప్రముఖ వ్యాపారవేత్త సమాజ సేవకుడు సిద్ధు రెడ్డిని అవార్డుకు ఎంపిక చేయడం జరిగిందని మలేషియాలో మన దేశ రాష్ట్ర ప్రముఖుల ముందు ఈ అవార్డు అందుకుంటున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ మీడియాతో ఈ విషయం తెలియజేశారు. ఇప్పుడు హలో అండి, అందరికీ నమస్కారం. మలేషియాకు ఇప్పుడు మైతా ఈవెంట్ జరుగుతుంది. సో మలేషియన్ తెలుగు అసోసియేషన్, తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు ఈవెంట్ చేస్తున్నారు. వాళ్ళ దశాబ్ది ఉత్సవాల గురించి ఇన్వైట్ చేశారు. సో సోషల్ రెస్పాన్సిబుల్ అంటే సొసైటీలో చేసిన సోషల్ వర్క్ వాళ్ళు గుర్తించి నాకు ఒక అవార్డు ఇవ్వడానికి వాళ్ళు పిలవడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్కు మన తెలంగాణ నుంచి ఐటీ మినిస్టర్ గారు అండ్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాలకు నేనైతే చాలా దూరము, కానీ మళ్ళీ కూడా అంటే అట్లాంటిది ఉందని నేను అనుకోను. ఎందుకంటే ఆడ ఈవెంట్ ఉంది, అవార్డ్ ఫంక్షన్ ఉంది, దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ ఉత్సవాలు జరుగుతున్నది కూడా ఉంటది, బట్ అది నేను కామెంట్ చేయలేను. బట్ అది కాకపోవచ్చు అని నేను చెప్పగలను. సిఐడి ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టంపై ఒకరోజు వర్క్ షాప్ ను అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం సిఐడి అడిషనల్ ఎస్పీ హాజరయ్యారు. ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు అన్యాయం జరిగితే ఎలా ఎదుర్కోవాలి, అట్రాసిటీ యాక్ట్ పోలీసులు నిర్వినియోగం చేస్తే ఎవరిని ఆశ్రయించాలనే దానిపై అవగాహన కల్పించారు. అమలాపురంలో జరుగుతున్న ఈ ఎస్సీ ఎస్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ రిలేటెడ్ మేము ఇక్కడ సిఐడి నుంచి మా టీం అంతా వచ్చి ఇక్కడ అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో యాక్చువల్గా ఏంటంటే వీఆర్ స్పెసిఫిక్లీ ఫోకసింగ్ ఆన్ ఎస్టీ అండ్ ఎస్సీ వాళ్ళ అవేర్నెస్, అట్రోసిటీస్ మీద వీఆర్ గివింగ్ కంప్లీట్ ఇన్ డెప్త్ అవేర్నెస్ అండి. ఈ ప్రోగ్రాంలో మనకి రిటైర్డ్ పీపీ గారు గోపాలరావు గారు, తర్వాత లోకల్ ఎంఆర్ఓ గారు అండ్ అదర్ అడ్వకేట్స్ వీళ్ళందరూ అండ్ సోషల్ యాక్టివిస్ట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రజనీ గారు వీళ్ళందరూ వచ్చి మనకి దీంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ వీఆర్ బేసిక్లీ ఫోకసింగ్ ఆన్ ద కైండ్స్ ఆఫ్ అట్రోసిటీస్, ద అన్టచబిలిటీ, ఇలాంటి యాక్టివిటీస్ ఏదైనా ఎక్కడైనా విలేజెస్లో జరుగుతుంటే దాని మీద ఇట్స్ అవేర్నెస్ నాట్ జస్ట్ ఫర్ పబ్లిక్ ఒకటే కాదు, ఈవెన్ మన ఆఫీషియల్స్ కూడా చాలామందిని ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్క రోల్ గురించి వీఆర్ ఫోకసింగ్ అండి. అండ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్త మండలం ఎస్యానాం నుండి గత 30 సంవత్సరాలుగా వేదాంత ఆయిల్ కంపెనీ తమ గ్రామ అభివృద్ధికి తోడ్పడకుండా లక్షల కోట్ల రూపాయలు ఆయిల్ తరలిస్తున్నారని గ్రామస్తులు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. వాళ్ళొక దొంగ వైఖరి. ఎస్యానంలో ఏది ఉద్యమాలు చేస్తే కానీ ఏమీ చేయరు. ఎస్యానం గ్రామం కుంటుపడి ఉంది. నిరుద్యోగులంతా ఉపాధి కోసం ఉద్యమాలు చేస్తున్న తప్ప ఉద్యోగాలు ఇవ్వట్లేదు. దాన్ని ఇప్పుడు ఎమ్మెల్యే గారి సమక్షంలో భారీగా ఉధృతం చేద్దామన్న సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఉప్పలగుప్త మండలం ఎస్యానం గ్రామంలో ఉన్నటువంటి వేదాంత ఆయిల్ కంపెనీ గత 30 సంవత్సరాలుగా కూడా గ్రామంలో వ్యవసాయాన్ని, మత్స్య సంపదను దెబ్బతీస్తూ గ్రామ ప్రజలందరికీ ఉపాధిని దెబ్బతీస్తూ వేల కోట్ల రూపాయల ఆయిల్ సంపద ఇక్కడి నుంచి తరలించుకుపోతున్న క్రమగ్ర అభివృద్ధి చేయాలని చెప్పి గ్రామ ప్రజలందరూ గత 10 సంవత్సరాలుగా కూడా అనేక ఉద్యమాలు చేసినా కానీ పెడచేవని పెడుతున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ వేదాంత అధికారులు ఎస్యానం గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి
డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరి 10 రోజుల్లో అల్టిమేటం ఇవ్వడం జరిగింది. 10 రోజుల్లో కనుక పరిష్కరించకపోతే గ్రామ ప్రజలందరూ కూడా ఐక్యంగా మరి రవా ప్లాంట్ కార్యకలాపాలని అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వికారాబాద్ అనంతగిరి జాతరకు వచ్చే భక్తులకు సరైన వసతులు కల్పించాలని విశ్వ హిందూ పరిషత్ వికారాబాద్ జిల్లా కార్యదర్శి శ్రీలతారెడ్డి అన్నారు. తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అనంతగిరి జాతరలో హిందూ దేవుల పట్ల విశ్వాసం లేని అన్య మతస్థుల షాపులకు అనుమతి ఇవ్వవద్దని డిమాండ్ చేశారు. అనంతగిరి జిల్లా కార్యదర్శి నేను. ముందుగా అందరికీ రాబోయే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనం అనంతగిరిలో లక్షలాది మంది భక్తులతో పెద్ద ఎత్తున జాతర నిర్వహించుకుంటాము ప్రతి సంవత్సరం కూడా. అయితే వచ్చినటువంటి భక్తులు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల నుంచి విముక్తి కలిగించాలని వారికి అన్ని సదుపాయాలు కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో ఎన్నో మార్లు విశ్వ హిందూ పరిషత్ తరఫున అనేకమైనటువంటి ధార్మిక హిందూ సంస్థలు అందరూ కలిసి మెమోరాండం సమర్పించడం జరిగింది. అయినా సరే ఇవాల్టి వరకు ఎలాంటి స్పందన లేదు. ఇబ్బందులు అలాగే ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ హిందూ దేవాలయాల అన్నీ కూడా దాడులకు గురి అవుతున్నటువంటి అన్యమతస్థులు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. అదే విషయం మేము కోరుకుంటున్నాం. కాబట్టి మిగిలినటువంటి దుకాణాలకి పర్మిషన్ ఇవ్వద్దు. ఈవో వాళ్లతో కుమ్ముక్కయ్యి అనవసరమైనటువంటి మత విద్వేషాలను తీసుకొస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇది సామరస్యపూర్వకంగా హిందువులు ఉండాలి, ఇది కోరుకుంటున్నాం. కాబట్టి దీంట్లో మేము మిగిలినటువంటి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. దీన్ని అనవసరంగా పెద్ద విషయంగా రచ్చ చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఇది బాధతో చెప్తున్నటువంటి విషయం, భయంతో చెప్తున్నటువంటి విషయం. నమ్మకం లేదు, మా గుళ్ళకి రక్షణ లేకుండా పోతున్నది. మా భక్తి పైన అనేకమైనటువంటి అపవిత్ర భావాలతో అపవిత్ర వస్తువులతో మేము పూజలు చేస్తున్నామేమో అనేటటువంటి. ఆంధ్రప్రదేశ్ నూతన కార్యవర్గాన్ని ఆర్గనైజేషన్ అధ్యక్షులు అయ్యంకి సురేష్ బాబు, రాష్ట్ర చైర్మన్ సయ్యద్ లాల్ సాహెబ్, జాతీయ కార్యదర్శి లంకపల్లి ఎంకోజీ, జాతీయ వైస్ చైర్మన్ అయ్యంకి లక్ష్మి ఆధ్వర్యంలో నూతన కమిటీల ఎన్నిక ద్వారా ఉత్తరాంధ్ర IAVVO రీజనల్ చైర్మన్ గా డాక్టర్ కోడి తాతారావు అలియాస్ కిషోర్ ను ఎన్నుకున్నారు. మనకు న్యాయం జరగడం కోసం మనం పెట్టుకున్నటువంటి మన ప్రతినిధి పాలనకో లేదా ప్రతినిధులకో లేదా ఎక్సెట్రా ఏదైనా అనుకోండి, మన తరఫున పెట్టుకునే వ్యక్తి అడ్వకేట్, అంతే తప్ప అడ్వకేట్ అంటే పైకి చట్టం రాల. మనకు న్యాయశాస్త్రం తెలియదు కాబట్టి, మనకు చట్టం తెలియదు కాబట్టి, చట్టం తెలిసిన వ్యక్తిని మన ప్రతినిధిగా నియమించుకుంటున్నాం. సో ఈ ఉన్న వాళ్ళలో ఒకరు సమాచార చట్టం, ఒకరు వినోదాల రక్షణ చట్టం, ఒకరు ఇన్పర్సన్ బిల్ ఎలా తీసుకోవాలి ఏంటి అనే అంశం, ఇంకొక అంశం మీద, ఇంకొకరు పట్టాదార పాస్బుక్ యాక్ట్ మీద, ఇంకొకరు దేవాదాయ సంపదాయ రక్షణ చట్టం మీద, ఇంకొక యాక్ట్ మీద, ఇలా మీరందరూ కూడా ఇంట్రెస్ట్ చూసుకొని ముందుకు వస్తే మీ అందరికీ ఒక్కొక్క యాక్ట్ మీద. ఉద్యమ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈరోజు విజయవాడలోని ప్రెస్ క్లబ్ నందు ఇండియన్ ఎక్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో సామాజిక కార్యకర్తలుగా ఈ ప్రజాస్వామ్యంలో నిత్యం మెట్ల వారసత్వపు కుల రాజకీయ వ్యవస్థలు రాజ్యమేలుతున్నాయి. ఈ రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్క పౌరుడికి అందవలసినటువంటి పౌర సేవలు, పౌర హక్కులు, సంక్షేమ పథకాలు సకాలంలో సక్రమంగా అమలయ్యే విధంగా చూడవలసిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైనటువంటి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు మనం కల్పించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో, చట్టాలు అదేవిధంగా భారత రాజ్యం మనం కల్పించినటువంటి రిజర్వేషన్స్, అదేవిధంగా మనం కల్పించినటువంటి జీవోలు, సర్క్యులర్, ఇవన్నీ కూడా సకాలంలో సక్రమంగా అమలు చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు. సికింద్రాబాద్ లోని అంబర్ నగర్ పోచమ్మ టెంపుల్ వద్ద సునీల్ కుమార్ గురుస్వామి 9వ మహాపడి పూజ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించారు. కేరళ తాంత్రిక్ సురేష్ బాబు అయ్యప్ప పూజ చేయగా పెద్దపల్లి ఈశ్వర్ బృందం అయ్యప్ప స్వామి గీతాలను ఆలపించారు. శ్రీ అయ్యప్ప స్వామి ఆభరణాల ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. ఈ మహాపడి పూజకు వేలాదిగా అయ్యప్ప స్వాములు భక్తులు తరలివచ్చారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చలో రాజ్భవన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీ అదానితో కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారన్న సేవాదల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బిద్దల జితేందర్. నగరంలో ధర్నా నిర్వహించి ట్రాఫిక్ జామ్ కు కారణమైన కాంగ్రెస్ నేతలపై కేసు పెట్టాలన్న మాజీ మంత్రి హరీష్ రావు. మెదక్ మెడికల్ కళాశాలలో క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ దేవరుప్పల మండలంలో అంబేద్కర్ విగ్రహాన్ని వినతి పత్రం అందించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి. So we bring updates. For more updates, keep watching BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.